నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 హామీలైతే నెరవేరుస్తాము అనైతే హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 6 హామీల్లో భాగంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అనైతే మొదటి హామీ ఇవ్వడం జరిగింది. రెండవదిగా స్కూల్‌కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తామైతే సెకండ్ హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకు కూడా ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయబడుతుంది అనైతే మూడవ హామీ ఉంది. నాలుగవదిగా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్స్ 3 గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా జరుగుతుంది. ఇలా హామీలు ఇవ్వడం జరిగింది. ఈ 6 హామీల్లో భాగంగా ఇప్పుడు మనం చర్చించుకోబోయేటువంటి హామీ ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్స్. ఈ గ్యాస్ సిలిండర్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు అర్హులు? ప్రతి ఒక్కరికి 3 గ్యాస్ సిలిండర్స్ వస్తాయా? దరఖాస్తు వివరాలేంటి? అనేది నేను వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే దీనికి సంబంధించి కొన్ని అర్హతలుండాలి. ఆ అర్హతలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్ పొందాలంటే రేషన్ కార్డు ఉండాలి. కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డు ఉండి కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఇచ్చినప్పుడు సచివాలయంలోకి వెళ్ళి లేదా అప్లికేషన్ ఫిల్ చేసి ఆ టైంకి ఏదైతే ఇస్తారో అప్లికేషన్‌లో దానికి సంబంధించి మీరు కొత్త రేషన్ కార్డ్ అయితే పొందడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పాత రేషన్ కార్డు ఉన్నా కూడా ఈ పథకానికి మీరు ఎలిజిబులే. రెండవదిగా ఈ దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. మూడవదిగా మీకున్నటువంటి గ్యాస్ కనెక్షన్ పాతది లేదా కొత్తదైనా దానికి సంబంధించిన రసీదు సంఖ్యని మీరు కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్ నేమ్ కూడా క్లియర్ గా మెన్షన్ అయి ఉండాలి. తర్వాత గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఖచ్చితంగా మీకు ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబరు కన్ఫర్మ్ గా ఇది ఒక మ్యాండేటరీగా ఉండాలి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 4 కన్ఫర్మ్ గా ఉండాలి. ఇంతకు ముందు బ్యాంక్ అకౌంట్ కి నెంబర్ ఆధార్ లింక్ లేదా కనెక్షన్ కి సంబంధించిన లింక్ ఖచ్చితంగా అయి ఉండాలి. ఎందుకంటే ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వంలో 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పినప్పుడు అది కొంచెం సవరించిందిగా మనం చూస్తాం. ఎలా అంటే మనం గ్యాస్ సిలిండర్ ఫస్ట్ అయితే మనం మనం వెళ్ళి కొనుక్కోవాలా లేదా డోర్ డెలివరీ వస్తుందా అని అంటే మనం వెళ్ళైనా తీసుకోవచ్చు లేదా అది డోర్ డెలివరీ అయినా మనకి పాసిబుల్ ఉంది. కానీ మనం అమౌంట్ ఇచ్చి అయితే మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింకప్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇస్తామో దానికి మనం సబ్సిడీ అమౌంట్ అనేది మనకి పడుతుంది. మనకి చెప్పినటువంటి 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా మనకి డబ్బులు పడిపోతాయి. ఫస్ట్ అయితే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అది డోర్ డెలివరీ అయినా రావచ్చు, మనం వెళ్ళైనా కొనుక్కోవచ్చు. అదే సిస్టమ్ ని మనం ఏపీలో కూడా ఇప్పుడు కొనసాగుతుంది. అంటే సపోజ్ 1000 రూపాయలు ఇచ్చి మనం ముందైతే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ గ్యాస్ సిలిండర్ ఆ 1000 రూపాయలు మనం ఎంతైతే డబ్బులు పెట్టి కొంటామో అది మళ్ళీ తిరిగి మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింకప్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ లోకి ఆ 1000 రూపాయలు మనం ఏదైతే పెట్టి కొంటామో ఆ 1000 రూపాయలు అకౌంట్ లోకి తిరిగి పడడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రీ సిలిండర్ కి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.